గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్. దుమ్ముంది. సో వెల్కమ్ బ్యాక్. ఈడే ఏం చేస్తున్నా, గీ టైంకి గీ అవతారంతో అంటే బట్టలు ఐరన్కి ఇచ్చిన. సో ఐరన్ ఇచ్చినాక అది ఐరన్ అయిపోయిన తర్వాత చేసుకొని టెంపుల్ పోవాలి. వీడికే మస్తు లేట్ అయింది, లేవడమే లేట్గా లేచిన. సో జిమ్ కోలేదు ఇంకా. ఫస్ట్ గుడికి పోయి వచ్చి దర్శనం చేసుకుని అంతా కంప్లీట్ అయిపోయినాక వచ్చి వాకౌట్ చేద్దామని చెప్పి అనుకుంటున్నా. సో ఫస్ట్ గుడికి పోయి వచ్చి తర్వాత వాకౌట్ చేయాలి. అండ్ హ్యాపీ హనుమాన్ జన్మోత్సవం అందరికీ, హ్యాపీ హనుమాన్ జన్మోత్సవం. జై బజరంగబలి, జై శ్రీరామ్. సో అయిపోగానే తీసుకొని వెళ్ళిపో. ఐరన్ చేయరా అంటే గంట టైం తీసుకున్నాడు. ఇక మొత్తం ముడతలు అట్లనే ఉన్నాయి. ఏం ఐరన్ చేసిండే పెద్ద మనిషి? ఏమన్నట్టేమో ముసలోడు ఉన్నాడు. పోనీరా నాయన, ఇంకా మనకు కూడా ఆగముందని చెప్పి వచ్చేసిన. అట్లా ఏం ఐరన్ చేసిండ్రా నాయన? ఏడో ముడతలు ఐరన్ అంటే అర్రా దీన్ని. అమ్మ ముసలోడు అయిపోయి బతికిపోయాడు. అమ్మ వినయగాడు నన్ను చూడంగా నాకు గుబ్బులు వేసింది. చెప్పవారా నేను కూడా వేసుకొస్తుండే కానీ చెప్పి ఆడు కూడా మొత్తం వైటర్మెంట్ కుర్త వేసుకురానికి పోయింది. చిన్న పడుకోవడానికి వస్తారే బయటికి. ఆ పద్ధతి లేదు, పాలు లేదు. ఇందిరా బట్టలు ట్రాక్ పాయింట్ అయింది, నువ్వేంది? మారరా ఇల్లు మారరు. బ్రో పెళ్ళికి రెడీ అయినా ఎవరు? పబ్లిక్ దూరంగా ఎవరు? పబ్లిక్ అందరు మధ్యలో గుసాయిస్తారు. కాకపోతే మేము కష్టపడి లైన్లో నిలబడి వచ్చినాం అందరం. సో కన్సిడర్ దిస్. సో గాయ్స్, దర్శనం కంప్లీట్ అయిపోయింది. చూడు సిగ్గు లేదు, గుడికి ఇట్లా నా వచ్చేది. ఆ హెల్మెట్ అయింది, నువ్వేంది? వాట్ ఈస్ దిస్ రే? కల్చర్లెస్ ఫెలో, ప్లీజ్ అన్ఫాలో హిమ్. హెల్మెట్ వేసుకోకుండా. సో ఇప్పుడు జిమ్ దగ్గరికి చెప్పులు వేసుకోపోను మరి నాటకాలు నిలబడి. సో జిమ్ దగ్గరికి వాట్సాప్ వచ్చిండు. ఇప్పుడు మేము జిమ్ దగ్గరికి వెళ్తున్నాం. ఓడి తీసుకొస్తారు మరి నీ బట్టలు? నా బట్టలు ఉన్నాయి, తెచ్చుకున్నాం. నీ డిక్కీలో పెట్టినా, ఆయనకే తెలియదు. అచ్చా ఓకే. సో డ్రైవర్ తెలియదు, బనీని తెలియదు, డ్రైవర్ లాగేసుకోండి. దొంగపోకు లెక్కలు మాకు తెలియదు మరి. సో ఇప్పుడు జిమ్కి వెళ్ళేసి ఆడ వర్కౌట్ చేద్దాం. మనం ఏం వర్కౌట్ చేస్తాం? నా రూమ్ లోకి వచ్చిండు. ఇక వచ్చిన పోనీ చక్కెరిస్తుండే. ఏంది బ్రో మొత్తం ఇట్లా పెట్టుకున్నారు నాటకాలు. ఏసీ ఒకటి బాగుంది, చల్లగా ఉంది, పండుకుంటా అనుకున్నా. లంచ్ అంటారేమో. సో ఇప్పుడు ముచ్చట ఏంటంటే అంటే ఇప్పుడు జిమ్కి పోతలేదు, జిమ్కి ఈవినింగ్ పోదామని చెప్పేసి. సో ఇప్పుడు పోయి ఫస్ట్ లంచ్ చేసుకుందాం. అందరం పోయి లంచ్ చేసుకొని శివాన్ వాళ్ళ వీళ్ళ రూమ్కి పోతాం. ఇప్పుడు అత్తపూర్ పోయి అందరం కలిసి లంచ్ చేసుకొని. సరే ఇప్పుడు చూస్తా కావచ్చు. సో పోయి జరసేపు చిల్ అయ్యి అది చేసి తర్వాత వచ్చి వర్కౌట్ చేసుకొని ఎక్కడక్కడ డిస్పోజ్ అయిపోతాం. నడు పంప వైడ్ అండ్ వైడ్ వేసిన తర్వాత ఏమరా జాకీ సార్ అనుకుంటున్నారు. ఇట్లా ఐసకర్ మిస్టర్ పిట్బుల్ పిట్వాత్సవ్. వాకింగ్ చేస్తున్నా, ఏం చేయాలి చెప్పు? ఎవరు అదే డిసిప్లిన్ కానీ ఖతర్నాక్ వచ్చిందిరా వీడియో. అది వచ్చింది, మస్తు వచ్చింది వీడియో. అది నేను కూడా తీస్తా. జై శ్రీరామ్. చలో గాయస్, ఇగో శివన రూమ్ లా గోళీలు దొరికినాయి, స్టెరాయిడ్స్. మొత్తం దొంగ పొగోడు, మొత్తం న్యాచురల్ తెలుగు ఫిట్నెస్ అనుకుంటే మొత్తం స్టెరాయిడ్స్ తీసుకుంటుండు, అందరిని నాగం పట్టిస్తుండు. శివన వాట్ ఈస్ దిస్? చూడండి ఇగో మొత్తం గోళీలు, స్టెరాయిడ్స్. ఫోన్ ఫోకస్ ఒకసారి తిప్పురా. ఇందాక తిప్పినాడు. సో వీఆర్ హియర్ ఎట్ వెంగమ్మ రెస్టారెంట్ ఇన్ అత్తాపూర్. సో తినడానికి వచ్చిన తిందాం. చెప్పు. ఈయన నాకు నేర్పిస్తుండు ఐఫోన్ ఎట్లా తిప్పాలని. ఎవరైనా బ్లాగర్ అంటే చూసి నేర్చుకో. ఇప్పుడు అవతల ఆయనకి మనం ఇది మనకి అయితే మళ్ళీ అటు ఆరే వస్తాడు కదరా, అయిపోతుంది. అయితే ఇది వెజ్ కదా, వెజ్ అని తీసుకొచ్చిండు. ఈయన చికెన్ తినమంటాడు.
ఏదో దొరుకుతుంది బ్రో. ఆయన అడుగుతున్నా దెంగురు ఆయన ఉంటాడు దెంగురు ఎవరా స్పూన్తో తింటున్నావురా బాగానే ఎక్స్ట్రాలు తింటున్నావురా కెమెరా ఆన్ చేస్తే మళ్ళీ చేతితో తింటున్నాడు దొంగ కూడా స్పూన్ ఆగలి కనిపిస్తుందా తినేది అమ్మో పోతున్నామో బాయ్ మా మళ్ళీ వస్తామా మన కాంపిటీషన్ దిగేమో బ్రో బాయ్ 3 సెట్స్ అయినాయి ఇంకా 7 సెట్స్ ఉన్నాయి వాళ్ళ వర్కౌట్లు వేసుకుంటారు నేను కాలేజ్ చేస్తున్నా మజిల్-అప్స్ అండ్ హ్యాండ్ స్టాండ్ పుష్-అప్స్ సూపర్ సెట్స్ ఉన్నాయి 10 సెట్స్ 5 రెప్స్ 3 సెట్స్ అయినాయి ఇంకా 7 సెట్స్ ఉన్నాయి Inside of me, you better watch out if you ignite me's a road ahead of full prophecy to be the greatest beast the world has ever seen. I feed him every day like the bones clean. I feed him all the hate and he grows me, and he gets claws real big, pissed off quick. And if you cross him, you might drop dead. Metaphorically, of course, settling the score, never getting bored, loves the blood and gore, always wanting more, freedom from the source. They don't really understand until they feel the force departed. If you start shit, you'll be heartless in the darkness, torn apart quick. You left scars ripped, you'll be chewed up and discarded. And this world ain't right, won't accept it. Negative energy, I expect it. Once it's in your mind, it's infectious. So fight for your life and reject it. You better give me space, I'm protective. My adrenaline spikes when I'm threatened. And if you stay in my way, I'm aggressive. Cause when there's no exit, I'll kill when I'm desperate. డన్ విత్ వర్కౌట్. సో ఇందాక శివనతో మాట్లాడడం జరిగింది. శివాన్ని ఏమన్నాడంటే అరే నువ్వేం ఒకసారి ఒక 3 months సీరియస్ తీసుకొని జర జంక్ ఫుడ్ మొత్తం బంద్ చేసి కొంచెం కట్ చేయరా మస్తు అవుతుంది ఫిజిక్ అది అని చెప్పన్నాడు. సో నేను కూడా అనుకుంటున్నా కానీ ఈసారి చెప్పాను చేసి చూపిస్తాను. శివన్న లవ్ యూ టూ మై మ్యాన్. బ్రదర్ అన్నారు మై మ్యాన్ ఏందా మై మ్యాన్ అంటే కోరియన్ కాదు లైక్ మనోన్వి అని ఒక గట్టి అది. లవ్ యూ టూ బ్రదర్ అంటే గుర్తుని వస్తుంది. లవ్ యూ టూ తమ్ముడు. ఇంకా నేను లిప్ లాక్ అడగలేదు. వీళ్ళంతా నన్ను ఉద్దేశించి ఇంగ్లీష్ చూసినావా ఇంత కూడా ఏమంటారు దాన్ని అది లేదు వీళ్ళకి రావద్దేమో ఓనియే ఇసుకువి ఓనియే. అరే ఒక మెహఫిల్ ఉన్నప్పుడు ఎట్లుండాలి ఇంకా కలిసి పోవాలి కలిసి రావాలి అన్నీ చేయాలి. ఇట్లా అలా దింగేసి రిస్పెక్ట్ వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్ అవాడు దెంగేస్తున్నాడు బండెక్కి గుద్దలా మన్ను అదో సిగ్గునా ఇంతనా నీకు పిల్లలు ఇంట్లో వెయిట్ చేస్తున్నారు బ్రో. బాయ్ రే వాట్సాప్ రైట్ బాయ్ రైట్ కలుద్దాం. ఏడినా శివనేడు రా దెంగేసిడా వెళ్ళిపోయినట్టు నేను అప్పుడే రైట్. నచ్చినట్టు వెతుకుతా అడిగేటోడు ఎవ్వడు అన్నిటికి భయం నాకు ఇవ్వలేదు దేవుడు రాజులా